ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, 5 బిడ్డలు. ఎక్కడెక్కడ ఇచ్చిన కాలే, చిన్న బిడ్డ కాలే. పెద్దలు కన్నవరం ఇచ్చిన, కన్నవరం వెమ్మరవాడ దగ్గర ఈ ఊళ్ళో చిన్న బిడ్డ ఉన్నది. కరెంట్ బిల్ 0 వస్తుందా? మీ బిల్ వస్తలేదు కదా? ఎందుకు? రేషన్ కార్డ్ మొన్న పెట్టుకోలేదమ్మా? మొన్న పెట్టుకున్నావా? అదే చేస్తున్నాం సార్. మీరు ఇంతకుముందు ఎందుకు లేదు రేషన్ కార్డు? మీ ఆయన పేరు లేకుండా ఏం చేస్తారు? అంటే వాళ్ళ పేరెంట్ దాంట్లో ఉండాలి కదా. చనిపోయింది కాబట్టి తీసేసారు, కొత్తది రాలేదు. ఈ అమ్మాయి మొన్న ప్రజాపాలన పెట్టింది. అంటే ఇప్పుడు ఎంపీఓ మన పంచాయతీ చేస్తున్నారు కదా, స్టార్ట్ అయింది. వెరిఫై చేస్తారు, ఇంటికి వస్తారు సార్ వాళ్ళు వెరిఫై చేస్తారు. అన్ని ప్రోగ్రామ్ కరెక్ట్ టైంకి రిసల్ట్ అయిపోయింది. అవును సార్, కరెక్ట్ మాత్రం అయితే సార్ ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాం. చాలా మాత్రం ఇప్పుడు డెలిగేషన్స్ అంతా ఇంకా ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు కదా, ఇక అందరూ అంత భాషలు ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఒకటి కావాలా? అది రూమ్ ఉన్నదా? ఇల్లు ఉందా నీకు? ఎంతమందికి? నా కొడుకులు ఇద్దరు. నా కొడుకులు అయితే నేను పక్క ఇంట్లో మామయ్య వాళ్ళు ఉంటారు, ఇంట్లో నేను ఉంటాను. అంతా వస్తుంది వర్షాకాలం, ఎవరు లేరు కదా. ఇక మామయ్య ఒప్పుకోడు. ఇక్కడ వాళ్ళకి ముందు అక్కడ కట్టుకుంటావా? ఇందిరమ్మ ఇస్తాం, ప్రభుత్వము ఇందిరమ్మ ఇస్తాం. ఇది రాసుకోండి తహసీల్దార్ సార్. భోజనం అయిపోయినాక వీళ్ళ పేర్లు, వీళ్ళ ఇంట్లో భోజనం చేసినాం కాబట్టి ఇది అట్లనే నేను సీఎం గారితో మాట్లాడి దాంట్లో జూమ్లో సార్ వాళ్ళను ఆ 3 ఇళ్ళు ఫౌండేషన్ అదే సార్ ఫంక్షన్ అయిపోయింది. పని స్టార్ట్ చేద్దాం. అవును సార్, స్టార్ట్ చేద్దాం సార్. మీరు ఫౌండేషన్ వేస్తే మన గూడెం శ్రీనివాస్ రెడ్డి చెప్పినాను సార్ కట్టిపారు చేసేది, పైసలు తర్వాత వస్తుంది. ఓకే, మనం అయితే ఇల్లు కట్టించేస్తాం. వాళ్ళ పైసలు 3 ఇళ్ళు. మీరు ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్ ఇది కూడా ఒకవేళ వీళ్ళకి శాంక్షన్ ఇస్తే మనం ఇంట్లో తిన్నాము, అది కూడా ఒకటి. అదే సార్, మీరు ఒకటి చిన్నమల్లెలో 3. చిన్నమల్లెలో ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ అడిగితే తెలుస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ ఉంటుంటుంది, తెలిసిపోతుంది. మన పేరేం పేరు? సైరాజ్ ఏం పేరు? ఆస్మా మేడం.
నాకు ఏదైనా జాబ్ చేస్తాను. ఏజ్ నేనైతే చిన్న ఎంత ఏజ్ ఉంది పేద 27. అయ్యో, ఏం చదువుకున్నావు? శాంక్షన్ కదా ఎలవన్లో ఉందా? ఉందా? ఎలవన్లో ఉంటే పూజ చేస్తున్నా సార్. ఏదో ఉంటే మీరు ముగ్గు వేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పి ముగ్గు వేయండి శాంక్షన్ ఉంటే నేను గూడెం శ్రీనివాస్ చెప్పి స్టార్ట్ చెప్పిస్తాను తర్వాత బిల్ వచ్చినప్పుడు చూసుకుందాం. ముందు స్థలం ఉన్నా సార్. ఈ ఇల్లు ఇట్లే ఉంటారు. ఉమ్. ఇట్లా ఉండి దీంట్లో ఉండి అక్కడ కట్టుకుంటారు, పెట్టుకుంటారు. అంతే కదా సార్?